హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఫజ్ బ్రౌనీ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అంత బాగా వచ్చాక మీకు చూపించకపోతే ఎలా? సో మీరు కూడా చూసేయండి. బ్రౌనీస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇది ఎగ్లెస్ బ్రౌనీ. ఈ బ్రౌనీస్ చేయడం చాలా సింపుల్ అండి. దానికోసం 70 గ్రాముల డార్క్ కాంపౌండ్, 55 గ్రాముల అన్సాల్టెడ్ బటరు, 85 గ్రాముల పంచదార, 55 గ్రాముల మైదా పిండి, 90 గ్రాముల పెరుగు చాలా కమ్మగా ఉండాలండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి. 16 గ్రాముల కోకో పౌడర్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని డార్క్ కాంపౌండ్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 3/4 వరకు వాటర్ పోసి పైన కాంపౌండ్ బౌల్ని పెట్టాలి. కాంపౌండ్ బౌల్కి వాటర్ టచ్ అవ్వకూడదు. అప్పుడే కరెక్ట్గా చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ మొత్తం మెల్ట్ అయింది కదా. కాంపౌండ్ మెల్ట్ అయిన తర్వాత బటర్ని వేసి బటర్ మొత్తం కరిగే వరకు ఉంచాలి. బటర్ వేసాం కదా, కాంపౌండ్ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీకి వస్తుంది. బటర్ కంప్లీట్గా కరిగాక స్టవ్ మీద నుంచి దించి ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పంచదారని వేసి కలుపుకోవాలి. పంచదార కొంచెం కరిగే వరకు. పంచదారని ఏమీ మిక్సీ వేయక్కర్లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కావాలి అంటే మీరు మిక్సీ వేయండి. నేను డైరెక్ట్గానే కలిపేశాను. నెక్స్ట్ ఫ్రెష్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగుని కొంచెం స్పూన్తో అలా బ్లెండ్ చేసినట్టు వేసి వేయండి, ఇంకా బాగా కలుస్తుంది. పెరుగు వేసాక పంచదార ఇంకా బాగా కరుగుతుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పట్టి కలుపుకోవాలి. మైదా, కోకో పౌడర్, సాల్ట్ మూడింటిని వేసి జల్లించుకోవాలి. డైరెక్ట్ మిక్సింగ్ బౌల్లో జల్లించుకోవచ్చు. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. విస్కర్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఒకవేళ స్పాచులాతో కలిపిన ఉండలుగా అనిపిస్తుంటే విస్కర్తో కలుపుకోండి, బాగా కలుస్తుంది. ఈ బ్రౌనీ బ్యాటర్ కేక్ బ్యాటర్ కంటే కూడా కొంచెం థిక్గా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ బటర్ వేసాం కదా, నాన్ స్టిక్కీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. కేక్ టిన్ తీసుకొని బటర్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసి బ్రౌనీ బ్యాటర్ని వేయాలి. బ్రౌనీస్కి స్క్వేర్ టిన్ అయితే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర ఇదే ఉంది, సో ఇందులోనే చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు ఒక ప్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేశాక బౌల్ని రొటేట్ చేస్తూ ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి బ్రౌనీస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ట్యాప్ చేసి బౌల్ని ప్రీహీట్ చేసి ప్యాన్లో పెట్టి 22 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నాకు 25 నిమిషాలకి కరెక్ట్గా ఉడికింది. ప్యాన్ అంత మందంగా లేదు, మాడిపోతుందని ప్యాన్లో కొంచెం సాల్ట్ వేసి పైన ప్లేట్ పెట్టి ప్రీహీట్ చేశాను. బ్రౌనీ బౌల్ పెట్టి పైన మూతతో క్లోజ్ చేయండి. 22 మినిట్స్ వరకు అస్సలు ఓపెన్ చేయొద్దు. ఒకవేళ మీరు ఇంగ్రీడియంట్స్ డబల్ క్వాంటిటీ చేస్తుంటే బేకింగ్ టైం అనేది ఒక 5 మినిట్స్ పెంచండి. 25 మినిట్స్కి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేస్తే అంటకూడదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. బ్రౌనీ పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌనీ మనకి ఉబ్బినట్టు పొంగినట్టు రాదు, ఎందుకంటే దీనిలో మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూజ్ చేయలేదు. డిమోల్డ్ చేశాక బ్రౌనీ చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. చూసారు కదండి బ్రౌనీ ఎలా వచ్చిందో? టెంప్టింగ్గా అనిపిస్తుందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.